హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణలో 6 పథకాల గ్యారంటీ అప్లికేషన్ ఫారం ఎలా ఫిలప్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చినాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగే స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి. రాగానే ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళ దరఖాస్తు దాని పేరు అయితే రాయండి. ఇక్కడ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుని పైన అయితే టిక్ మార్క్ వేయండి. ఇక్కడ మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పైన అయితే టిక్ మార్క్ వేసుకోండి. మీ పుట్టిన తేదీ రాయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఏం పని చేస్తుంటే ఆ పని అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ క్రమశంకర రాయండి. మీ కుటుంబ సభ్యుల నేమ్స్ అయితే మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళ పేర్లు రాయండి. ఇక్కడ దరఖాస్తుదారునికి మీకు కొడుక కూతురు అని ఏం సంబంధం అయితే ఆ సంబంధం అయితే రాయండి. ఇక్కడ లింగము, పుట్టిన తేదీ, ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే రాయండి. మీ ఇంటి నెంబర్, వీధి నెంబర్ అయితే రాయండి. గ్రామం అయితే గ్రామం పేరు రాయండి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ రాయండి. వార్డ్ నెంబర్ రాయండి. మీ మండలం ఏదైతే ఆ మండలం పేరు రాయండి. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు అయితే రాయండి. ప్రతి నెల మీకు 2500 ఆర్థిక సాయం వస్తుంటే టిక్ మార్క్ వేసుకోండి. రాకపోతే వేయద్దండి. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంటే టిక్ మార్క్ వేసుకోండి, లేదంటే లేదు. గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. మీకు ఎవరైతే గ్యాస్ ఇస్తుంటారో వాళ్ళ కంపెనీ పేరు అయితే ఇక్కడ రాయండి. సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాసులు సిలిండర్ వినియోగిస్తున్నారో అన్నీ ఇక్కడైతే రాయండి. మీరు రైతు అయితే రైతు దగ్గర టిక్ మార్క్ వేయండి. కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర అయితే టిక్ మార్క్ వేయండి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు అయితే ఇక్కడ రాయండి. మీరు పంట సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తుంటే అన్ని ఎకరాలు అయితే ఇక్కడ రాయండి. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం వస్తుంటే టిక్ మార్క్ అయితే వేసుకోండి. అమరవీరుల కుటుంబం అయితే టిక్ మార్క్ వేసుకోండి. ఇక్కడ అమరవీరులు మీ పేరు అయితే రాసుకోండి. అమరవీరుల సంవత్సరం రాయండి. ఎఫ్ఆర్ఐ నెంబర్ రాయండి. డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని టిక్ మార్క్ వేయండి, లేదంటే కాదు అని రాయండి. ఇక్కడ జైలుకి వెళ్ళిన వ్యక్తి పేరు అయితే రాయండి. స్థలం రాయండి. జైలు శిక్ష సంబంధిత వివరాలు అయితే ఇక్కడ రాయండి. నెలసరి గృహ విద్యుత్ వినియోగం 100 యూనిట్ల లేదంటే 200 యూనిట్ల, ఎంత యూనిట్లు వస్తుంటే దానిపైన అయితే టిక్ మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడ మీరు దివ్యాంగులు అయితే టిక్ మార్క్ వేసుకోండి. ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయండి. లేదు వృద్ధాంప, గీత కార్మికులు, వితంతువులు ఎవరైతే దానిపైన అయితే టిక్ మార్క్ అయితే వేసుకోండి. వార్డ్ కోడ్ నెంబర్, దరఖాస్తు సంఖ్య నెంబర్, ఎవరి పేరు మీద అప్లై చేస్తుంటే వారి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, ఏ స్కీమ్కి అప్లై చేస్తుంటే ఆ స్కీమ్ దగ్గర అయితే టిక్ మార్క్ అయితే వేసుకోండి. మీది గ్రామం అయితే గ్రామం పేరు రాయండి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ రాయండి. వార్డ్ నెంబర్ రాయండి. మండలం పేరు అయితే రాయండి. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు రాయండి. ఫిలప్ చేసిన తేదీ అయితే రాయండి. అధికారి యొక్క సంతకం అయితే చేపించండి. మీరు ఫిలప్ చేసిన ఫారంతో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీ గ్రామంలో జరగబోయే సభలో అధికారులకైతే అందజేయండి. అందజేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు ఏ స్కీమ్కి అయితే అప్లై చేసింటారో ఆ స్కీమ్ డబ్బులైతే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అమలయ్యే స్కీమ్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.